ప్రీవియస్ సెషన్లో మనం క్రియేట్ చేసిన సీన్కి ఇప్పుడు యానిమేషన్ ప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ బాల్ని ఇట్లా స్టేజ్ బయటికి తీసుకురండి. దీనికి ఇప్పుడు మనం మోషన్ ట్విన్ సెట్ చేయాలి. మోషన్ ట్విన్ సెట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు దీన్ని సింబల్గా కన్వర్ట్ చేయాలి. ఈ సింబల్కి బాల్ అని నేమ్ ఇస్తాను. రిజిస్ట్రేషన్ పాయింట్ సెంటర్ పెడతాను. ఓకే, మూవీ క్లిప్గానే ఉంచేయండి. ఓకే, ఇప్పుడు ఈ సింబల్గా కన్వర్ట్ అయిన తర్వాతనే మనం మోషన్ ట్విన్ని సెట్ చేయగలం. ఓకే, అయితే ఈ బాల్కి 25 ఫ్రేమ్స్ వరకు, అంటే 24 ఫ్రేమ్స్ వరకే ఈ యొక్క ఫ్రేమ్ అనేది ఇన్సర్ట్ కావడం జరిగింది. మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. 60 వరకు ఎక్స్టెండ్ చేస్తాను. అయితే రిమైనింగ్ అంతా కూడా మీకు స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. రిమైనింగ్ 3 లేయర్స్, వాటిల్ని ఇక్కడ క్లిక్ చేసి 120th ఫ్రేమ్ దగ్గర డ్రాగ్ చేయండి కిందకి. కంట్రోల్ Z క్లిక్ చేయండి. ఇట్లా మొత్తం మూడిటిని సెలెక్ట్ చేయండి. లేదా 1 by 1 అయినా సరే మీరు ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్ ఎ టైం సెలెక్ట్ చేసి ఇప్పుడు F5 ప్రెస్ చేయండి. సో అన్నిటికీ ఒకేసారి ఫ్రేమ్ ఇన్సర్షన్ 120th పొజిషన్ వరకు రావడం జరిగింది. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేస్తాను. మనం ఈ యొక్క బాల్కి మోషన్ ట్విన్ సెట్ చేస్తున్నది కనుక ఇప్పుడు కీ ఫ్రేమ్స్ సెట్ చేయాలి. ఇప్పుడు ఈ పొజిషన్లో ప్లేస్ చేశాను. సో ఈ బాల్ని ఇలా వచ్చి ఫస్ట్ ఇక్కడ దాకా ఆగే విధంగా చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. ఇది కాస్త ఇట్లా లోపలికి వచ్చినట్లు మూమెంట్ ఇద్దాం. తర్వాత చివరికల్లా ఇది ఇట్లా డ్రాప్ అయిపోయినట్లు ఇవ్వాలి. సో మీరు స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళండి. దీన్ని ప్లే చేసి చూడొచ్చు. అయితే ఇక్కడ మీకు క్రాస్ పైన వెళ్తుంది బాలు, హోల్ లోపల పడినట్టు లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంకొక సపరేట్ లేయర్ కవరింగ్ కోసం క్రియేట్ చేయాలి. సో దానికి ఫస్ట్ మీరు అన్నిటిని కూడా లాక్ చేసేయండి. గ్రాస్ని మాత్రం అన్లాక్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క సెలక్షన్ టూల్ తీసుకొని ఇట్లా ఈ కార్నర్ వరకు మీరు సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేసుకోండి బాల్ పైన. దీని పేరు కవర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ప్లేస్ అనండి. సో అదే ప్లేస్లో పేస్ట్ అవుతుంది. ఈ న్యూ లేయర్లో ఆ యొక్క సెలెక్ట్ చేసిన ఆ ఏరియా అనమాట. ఆ గ్రాస్ ఏరియా మాత్రమే సెలెక్ట్ అయి ఉంటుంది, అదే పేస్ట్ అయింది. సో ఇప్పుడు స్టార్టింగ్లోకి వెళ్ళి మీరు ప్లే చేసి చూడండి. సో హోల్ లోపల పడినట్టు చాలా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో మీరు స్పీడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఈ యొక్క ఫ్రేమ్స్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా. ఓకే, ఈ విధంగా బేసిక్ యానిమేషన్ క్రియేట్ చేయడం జరిగింది.